వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న దేవినేని నెహ్రూ తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. గత వారం రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఆయన తన స్వగృహంలో మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజకీయ దురంధరుడుగా పేరొందినటువంటి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇటీవలే ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు. రాజకీయాల్లో ఆయనది పూర్తి స్థాయిలో వచ్చిన డిఫరెంట్ అయినటువంటి వ్యవహార శైలి. రాజకీయాల్లో చాలా కాలంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసానికి వెళ్లారు. అక్కడే చికిత్స కూడా పొందుతున్నారు. ఇంట్లోనే పూర్తి స్థాయిలో చికిత్స కూడా అందుతున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో ఆయనకి గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. అంతకు ముందు నుంచి కూడా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఊహించని పరిణామం. ఒకసారిగా ఆయన వార్త తెలిసినటువంటి వారంతా కూడా చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడిప్పుడే సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులు కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ కి ఆయన విజయవాడ తీసుకొచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా ఉదయాన్నే ఇదొక షాకింగ్ న్యూస్ గా భావిస్తున్నారు. ఊహించని రీతిలో రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నెహ్రూ హఠాత్తుగా ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదని చెప్పి కూడా పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి డిఫరెంట్ స్టైల్ ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన మీద చాలా మందికి అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆయన భారీగా పార్టీ శ్రేణులను సమీకరించి టీడీపీలోకి జాయిన్ చేసినటువంటి వ్యక్తిగా కూడా ఇటీవలే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరినటువంటి వ్యక్తి దేవినేని నెహ్రూ. అయితే హరీష్, గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండింది? అంటే ఇది సడన్ గా జరిగింది అనుకోవచ్చా? ఎవరైనా ఊహించారు అసలు? ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఎవరిని అడిగిన కుటుంబ సభ్యులు కూడా ఒక రకంగా షాక్ కు గురవుతున్నారు. మాట్లాడుతూనే ఉన్నటువంటి వ్యక్తి కొంత అనారోగ్యం అయితే గత కొంతకాలంగా ఉంటుంది. అయితే ఎంత సడన్ గా వార్త వినాల్సి వస్తుందని చెప్పి కూడా ఎవరు భావించలేదు. ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యంగా కూడా కొంత వయసు ప్రభావంతో కొంత అనారోగ్యమైనటువంటి సమస్యలు అనేవి సాధారణంగా వస్తుంటే అందులోనే భావించారు. అయితే ఊహించిన విధంగా తెల్లవారుజామున గుండెపోటు రావడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తనయుడు దేవినేని అవినాష్ కూడా తెలుగు యువతలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ లో కూడా యూత్ కాంగ్రెస్ లో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు తండ్రి వద్దకి. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్. టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఈ వార్త తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. అయితే గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటున్నారు. కానీ ఇది ఎవరు ఊహించని పరిణామం అని చెప్పుకోవాలి.